నిర్మల్ జిల్లా ఖానాపూర్లో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బజరంగ్ దళ్ నాయకులు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర బహిరంగ సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో హిందువుల ఆరాధ్య దైవం సీతారాములపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఖానాపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్న పోలీసులు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ అవమానిస్తే, అయోధ్య రామ మందిరాన్ని అవమానిస్తే ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా. సార్ మరి వాళ్ళు అన్నప్పుడు ఏం చేశారు సార్? వాళ్ళు అన్నప్పుడు మీరు ఏం చేశారు సార్? హిందువులను అవమానించినప్పుడు ఏం చేశారు సార్? మీరు ఏం సార్ మీకు ఇంటిమేషన్ ఇచ్చి అవమానపరిచిందా? ఏంది సార్? ఏంది దౌర్జన్యం ఏంటి సార్? హిందువులను అవమానిస్తే, హిందువులను అవమానిస్తే ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా. జై శ్రీరామ్. ఈరోజు బజరంగ్ దళ్ తెలంగాణ ప్రాంత పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ యొక్క దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. కారణం ఏమిటంటే మరి మన అయోధ్య రామ మందిర్ యొక్క అక్షంతలు కానీ, అయోధ్య రామ మందిర్ యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కానీ వీటి గురించి కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా అవమానకరంగా మాట్లాడడం జరిగింది. దీనికి నిరసనగా బజరంగ్ దళ్ వీరి యొక్క దిష్టిబొమ్మ దహనకు పిలుపునిచ్చింది. నిర్మల్ జిల్లా ప్రతి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం చేయడం జరిగింది. మరి గుర్తుపెట్టుకోవాలా, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈ రోజు నీకు ముఖ్యమంత్రి పదవి వచ్చిందంటే తెలంగాణ లోపల మెజారిటీ ఉన్న హిందువులము ఉన్నాం కాబట్టే నీకు ముఖ్యమంత్రి ఇచ్చిర్రు. అదే మనం మైనార్టీలో ఉంటే నీకు కనీసం ఎమ్మెల్యే సీటు కూడా దక్కకపోతుండే. అది దూచుకొని ఆచితూచి మాట్లాడు. పదవి వ్యవహారంతో హిందువులను వ్యతిరేకిస్తే మాత్రం తగించం. గుర్తుపెట్టుకో, మేము ఇదే విధంగా వ్యవహరిస్తాం, రజాకార్ పాలన కొనసాగిస్తాం, హిందువులను ఇదే విధంగా అవమానపరుస్తాం అంటే మాత్రం గుర్తుపెట్టుకో, నీ గాంధీ భవన్ యొక్క గడిని పలగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి అయోధ్య రామ మందిరాన్ని అవమానిస్తే ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, అయోధ్య రామలల్ల జోలికి వస్తే ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా.